ఏ మనిషి జీవితంలో అయినా కొన్ని అవమానాలు, కొన్ని చీత్కారాలు, వాటికి సంబంధించి మనం చాలా బాధపడిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సందర్భాలు ఎటువంటి పరిస్థితుల్లో మన మనసుల్లోంచి చెరిగిపోవు. ఇలాంటి సందర్భాల్లో మన జీవితంలో గెలవాలి అనే ఒక కసి ఏర్పడుతుంది. ఆ కసిలోంచే కష్టపడే తత్వం పుట్టుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి కొంత రివెంజ్ మోడ్ కూడా లైఫ్లో అలవాటు పడుతుంది. అసలు రివెంజ్ అంటే ఏంటి? దేనిపైన మనం రివెంజ్ తీసుకోవాలి? మనుషులపైన, సంఘటనలపైన, మనకు వచ్చిన బాధపైన, దేనిపైన మనకు రివెంజ్? ఇక్కడ ఒక సమాధానం. జీవితంలో మనకి ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని చీత్కారాలు వచ్చాయో వాటన్నిటికీ ఒక గొప్ప సమాధానం మన కఠోర పరిశ్రమ, మన హార్డ్ వర్క్. మీరు వినే ఉంటారు, సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని. ఎవరిపైన, దేనిపైన, ఎలా అయినా సరే మనం ఒక కసిగా ముందుకెళ్ళాలి అంటే మనుషులపైనో, ఇన్సిడెంట్స్ పైనో బాధ పెంచుకోవడం కాదు. కష్టపడి పైకొచ్చి ఒక సక్సెస్ చూపించి దాన్ని ఒక బెస్ట్ రివెంజ్గా ప్రపంచానికి చూపించండి. సక్సెస్ చుట్టూ అందరూ వస్తారు. సక్సెస్ వచ్చిన రోజున మనల్ని ఒక గొప్పగా చూస్తారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చిత్కారాలు వచ్చినా ఆ మనుషులపైన, ఆ ఇష్యూస్ మీద బాధ పెంచుకోకుండా ప్రతి సందర్భం ఒక్కొక్క అడుగు అనుకుని ముందుకి పైకి ఎక్కుతూ జీవితంలో అందరికంటే గొప్ప స్థానాన్ని చేరుకోండి. ఆటోమేటిక్గా అదే జీవితం మీద మనకు ఒక నమ్మకాన్ని, మనకున్న కసి మొత్తం అలా తీర్చుకుంటే అద్భుతంగా మనం పైకి వస్తాం. అలా కాకుండా ఈ చీత్కారాలు, ఈ అవమానాలు, బాధలు మనసులో పెట్టుకుని కుంగిపోతూ ఉంటే ఇంకా కిందకి వెళ్ళిపోయి దిగజారిపోతాం అన్నమాట. సో ఏ వ్యక్తిపైనో, ఎవరిపైనో అలా పెట్టుకుని ఒకే ఎమోషన్ని చాలా సంవత్సరాలు క్యారీ చేస్తూ ఉండకుండా దాన్ని మనం జీవితంలో పైకి రావడానికి ఉపయోగించుకుంటే సక్సెస్ అనేది అన్నిటికన్నా ఒక గొప్ప మంత్రం అవుతుంది. చాలామందికి ఈ సక్సెస్ వల్ల ఒక నీతి తెలిసి వస్తుంది. అంతకు మించి ప్రపంచానికి కూడా మనం ఒక రోల్ మోడల్ అవుతాం.